ఆడిట్ లేక అక్రమాలు, ధరణి లోపాలే ఆసరగా స్టాంప్ డ్యూటీ స్కామ్, భూభారతి వచ్చిన కొనసాగుతున్న దందా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి, 5 ఏళ్లుగా కన్నెత్తి చూడని జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్ చేస్తే వెలుగులోకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. ధరణి పోర్టల్ అమలు రాగానే తహసీల్దార్ జాయింట్ రిజిస్ట్రార్గా మారారు. అప్పటి నుంచి లావాదేవీలను తనిఖీ చేసే ఆడిట్ వ్యవస్థ పూర్తిగా పడకేసింది. దస్తావేజులు సరిగానే ఉన్నాయా, ప్రభుత్వం నిర్ణయించిన స్టాంప్ డ్యూటీ కడుతున్నారా అని పరిశీలించిన జిల్లా రిజిస్ట్రార్ గత 5 ఏళ్లుగా అటువైపు చూడడమే మానేశారు. ఈ పర్యవేక్షణ లోపాన్ని ధరణిలోని లొసుగులను ఆసరగా చేసుకున్న కొందరు అక్రమాలకు తెరలేపారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ప్రారంభించారు. స్టాంప్ డ్యూటీ స్కామ్ కూడా ఇందులో భాగమేనని చర్చ జరుగుతున్నది. అదే పరంపర భూభారతి వెబ్సైట్లోకి అమల్లోకి వచ్చినా కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. అసలు రిజిస్ట్రేషన్ల బాధ్యత రెవెన్యూ శాఖకు అప్పగించడంతో మొదలైన ఈ దందాలో ఇంకెన్ని కోట్లు కూలగొట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమాలకు సహకరించిన తెర వెనుక అధికారులపై యాక్షన్ తీసుకునే డిమాండ్ వినిపిస్తున్నది. కన్నెత్తి చూడని జిల్లా రిజిస్టర్లు. ధరణి పోర్టల్ రాకముందే భూ దస్తావేజుల పని, బాధ్యతలు, అధికారాలన్నీ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవే. రిజిస్ట్రేషన్ల చట్టం 1908 ప్రకారం వాళ్ళు విధులు నిర్వహించే భూక్రయ విక్రయాల జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారికంగా వ్యవహరించేవారు. తమ పరిధిలోని అన్ని సబ్ రిజిస్టర్ల కార్యాలయాలను తనిఖీ చేసి ర్యాండంగా రిజిస్ట్రేషన్ దస్తావేజులను పరిశీలించారు. స్టాంప్ డ్యూటీలేవి తక్కువగా చూపిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించే అధికారం ఉంది. స్టాంప్ డ్యూటీ తక్కువగా వేస్తే పెనాల్టీతో సహా సంబంధిత వ్యక్తుల నుంచి వసూలు చేస్తారు. జిల్లా రిజిస్టర్ ఆడిట్ అధికారుల పనితీరును రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజీ, ఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. గత ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 28న ధరణి చట్టం అమల్లోకి వచ్చింది. జీవో 116 ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్కు కట్టబెట్టింది. అప్పటి నుంచి జిల్లా రిజిస్టర్లు అటువైపు కన్నెత్తి చూస్తలేరు. రైట్, జిల్లా రిజిస్టర్ ఆఫీసులు పట్టించుకోవాల్సింది వాళ్ళు పట్టించుకోకపోతే దీన్ని మొత్తం తహసీల్దారులు చూసుకుంటున్నారు. ఇక వీళ్లకు ఎవరికి రిజిస్టర్లకు తహసీల్దారులు వీళ్లకు ఇక కథం ఏంది, పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర వసూలు చేయాలి, దాంట్లో కొంత మేరకే ప్రభుత్వానికి చూపించాలి, మిగతాదంతా పక్క అకౌంట్లోకి వెళ్ళాలి. ఇగో ఇట్లా నడుస్తుంది ఇదంతా. మొన్న జనగామలో బయటపడ్డది కదా, ఇప్పుడు ఇట్లా ఇంకెక్కడెక్కడ బయటపడ్డాయి, ఏమేమి బయటపడ్డాయి, వాళ్ళ నుండి ఎంత తీసుకుంటున్నారు, ఎంత గవర్నమెంట్ కడుతున్నారు, తీసుకున్నంత కడుతున్నారా, లేదంటే ఇంకా దాంట్లోకి వెళ్ళి పక్కదారి పడుతున్నాయా, వేరే అకౌంట్లోకి వెళ్తున్నాయా? గతంలో ధరణి అట్లనే అయిపోయింది, ఇప్పుడు అదే భూభారత్ కూడా అట్లనే నడుస్తున్నది. అక్రమాలకు పాల్పడిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం, అనా పైసతో సహా వసూలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడిటింగ్ మంత్రి పొంగులేటి. ఇక పొంగులేటి మంత్రి గారు మరి ఏం చేస్తున్నట్టో చూడాలి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.